బుడమేరుకి సంబంధించిన వరదలు విజయవాడలో వచ్చిన వరదల అధ్యక్ష ఆకస్మిక వరదల అధ్యక్ష అవి ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఇప్పుడు ఇంతకు ముందు గవర్నమెంట్ చేసిన తప్పిదాలు అవునాయండి ఏం జరిగినా కూడా 10 సంవత్సరాలకు ఒకసారి ఎవరేజ్ను వచ్చే ఈ వరదలకు సంబంధించి ఇంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ 15,000 క్యూసిక్స్ వాటర్ కెపాసిటీ అధ్యక్ష దాన్ని దగ్గర 37,500 వరకు చేయడానికి అని చెప్పి దాన్ని వైండింగ్ చేయడానికి లైనింగ్ చేయడానికి 241 కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష అప్పుడు పనులు ప్రారంభమై తర్వాత లాస్ట్ 5 ఇయర్స్లో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష వెనికింపాడు కొల్లేరు వరకు అధ్యక్ష 5 ప్యాకేజీలు దగ్గర 65 కోట్లు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అన్నది మనందరం కూడా గమనించాం అధ్యక్ష ఇందులో ఏంటంటే అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష అందులో అధ్యక్ష ఈరోజు అందులోని ముందస్తు చర్యల గురించి వినండి సార్ చాలా ఉంది చెప్పడానికి అడిగారుగా క్వశ్చన్లు వినండి అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు దయచేసి వెయిట్ చేయాలి అధ్యక్ష చాలా క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ ఇది నా టైం నేను మాట్లాడతాను మీరు మాట్లాడమంటే నేను మాట్లాడడం కాదు స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది చైర్మన్ గారు నాకు ఇచ్చిన టైం ఇది నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని సార్ మెంబర్ ఎట్లా మాట్లాడతారు ఎట్లా కూర్చోండి గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే మెంబర్ గారు అట్లా మెగతాలు చేస్తే మాట్లాడతాం కరెక్టా సార్ కంటిన్యూ చేయండి సభ్యులు కూర్చోండి అరే ఒక మంత్రి మాట్లాడుతుంటే ఎగతాలు చేస్తే మెంబర్ మాట్లాడతారా మీరు కంటిన్యూ చేయండి ఏంటి సార్ ఇది హౌస్ కంట్రోల్ చేయండి సార్ ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టుకోండి సార్ మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేయండి సార్ అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్ ఇది వద్దులేండి మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి ప్రశ్నలకు చక్కటి సమాధానం రాపించాలి అందులో కొంచెం ఒక సమయంగా మీరు ఉన్నతం కోరుతున్నాను అధ్యక్ష ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యల గురించి కూడా అధ్యక్ష అడిగారు ఇవి ఆకస్మిక వరదలను ముందే చెప్పాము అధ్యక్ష అయినప్పటికీ కూడా వర్షపాతం రోజుకి అంటే దగ్గర చూసుకుంటే అధ్యక్ష వర్షపాతం కూడా 800 రెట్లు పెరిగింది అధ్యక్ష అంటే సాధారణంగా జరిగే వర్షపాతానికి కన్నా చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర 36 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవటం అదేవిధంగా కృష్ణాకి కూడా దగ్గర 11,43,000 క్యూసెక్స్ వాటర్ కూడా చేరటం మనందరికీ కూడా తెలిసింది అధ్యక్ష దానికి సంబంధించి మనం అందరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది అధ్యక్ష వెంటనే స్పందించి ఇమీడియట్గా ఇక్కడ సుమారుగా 294 సహాయ శిబిరాలు అదేవిధంగా 1717 మెడికల్ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంతో పాటు వాళ్ళందరికీ కూడా 10 రోజులకి సంబంధించి 1,15,00,000 ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళందరికీ పంపించడం రిలీఫ్ సంబంధించి ఫుడ్ ప్యాకెట్సే కాదు అధ్యక్ష క్యాండిల్స్ మ్యాచ్ బాక్సుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాటర్ బాటిల్స్ వాటికి యూజ్ చేసుకోవడానికి కూడా తాగడానికి కాదు అధ్యక్ష వాటర్ యూజ్ చేసుకునే దానికి కూడా వాటర్ కూడా పంపించుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకున్నాం అధ్యక్ష అదేవిధంగా జరిగిన నష్టం అంటే ఇందులో అధ్యక్ష ఆహార పొట్లాలకి ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఒక క్రైసిస్ని ఎలా మేనేజ్ చేస్తారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అధ్యక్ష మొత్తం విజయవాడ మొత్తం నగరం అంతా కూడా ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం నీట మునిగిపోతే అక్కడున్న వాళ్ళకి ఆకస్మిక వరద కారణంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ ఫుడ్ ఎసెన్షియల్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది పడే సందర్భంలో హెలికాప్టర్లు కూడా పనిచేయని సందర్భంలో డ్రోన్స్ను ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఫుడ్ సప్లై చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్గా మనందరం కూడా గర్వపడాలి అభినందించాలి అధ్యక్ష దీనిలో కాంట్రవర్సీ కూడా ఏమి లేదు అభినందించాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పటి వరకు డ్రోన్స్ను ఉపయోగించి ఫుడ్ సప్లై చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు దీంతో అధ్యక్ష మొత్తం జరిగిన నష్టం అధ్యక్ష దగ్గర మనకి వ్యవసాయానికి చూసుకున్న అధ్యక్ష 23,297.45 హెక్టార్లు హార్టికల్చర్ 11,177.77 హెక్టార్స్ పశుసంవర్ధక సంఖ్యలో 89,010 మత్స్య పరిశ్రమ 632 దెబ్బతిన్న గృహాలు 98,662 R&B రోడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష 664.810 కిలోమీటర్స్ అధ్యక్ష
నెక్స్ట్ పిఆర్ రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు అన్నీ కలిపి మనకు అంచనా ప్రకారం అధ్యక్ష మరణాల సంఖ్య 43 అధ్యక్ష. దానికి 2,15,00,000 రూపాయలు ఇచ్చున్నాము. గృహ నిర్మాణానికి సంబంధించి 204,36,78,000 రూపాయలు ఇచ్చున్నాము అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికీ సంబంధించి 304,88,88,000 రూపాయలు మనం ఈ సహాయ నిమిత్తం ఖర్చులకి ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీంతో పాటు మీకు తెలిసి చాలా ఖర్చులు ఉన్నాయి అధ్యక్ష. ఖర్చులన్నిటికీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష, చాలా మంచి సబ్జెక్ట్ అధ్యక్ష. ఇప్పుడు సభలో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష. ఇది ఒక ఆకస్మిక వరద ఎలా వచ్చింది, ఏ తప్పిదాల వల్ల వచ్చింది అనేది ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వరద వచ్చిన తర్వాత నుంచి కూడా గౌరవ సీఎం గారు ఎక్కడైతే విజయవాడ ప్రాంతాల్లో వరద వచ్చిందో ఇమీడియట్ గా వరద ప్రాంతానికి సందర్శించి ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ కూడా మానుకొని కలెక్టర్ ఆఫీసులోనే సుమారుగా 11 రోజులు తన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరినీ అక్కడే పిలిపించి బస్సు చేసి విజయవాడని తిరిగి తన వాళ్ళందరూ కూడా పనులు చేసుకునే విధంగా విజయవాడని తిరిగి పునరుద్ధరించారని చెప్పడానికి ఈరోజు మనం కాదు అధ్యక్ష, 5 కోట్ల మంది ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు అధ్యక్ష. నేను అందుకే చెప్తాను అధ్యక్ష, సుమారుగా 10 రోజుల పాటు అక్కడే ఉండి రాత్రులు పగలు కూడా ఎక్కడ కూడా బురద వాటర్లో అయినా డ్రైన్ వాటర్లోనైనా ఎక్కడ కార్పెట్లు వేసుకొని గట్ల మీద నుంచొని చూడలేదు అధ్యక్ష. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి సింగనగర్ లాంటి ప్రదేశాల్లో కూడా అధ్యక్ష అక్కడికి వెళ్ళి డ్రైన్ వాటర్ లో కూడా దిగి ప్రొక్లైనర్ లెక్కి జేసీబీ లెక్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయక శిబిరాల్లో దగ్గరికి సందర్శించి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అన్నదైతే చాలా క్లియర్ గా చూసిన సందర్భం అయితే ప్రపంచం అంతా కూడా చూశారు అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష సుమారుగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా చెప్పారు, ఇందాక చెప్పాం అధ్యక్ష. 1,15,00,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము అధ్యక్ష. ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను అధ్యక్ష, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు, గౌరవ సీఎం గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు నేనున్నాను. ఉండినప్పుడు అక్కడ ఉన్న సీరియస్నెస్ చూసుకొని సార్ ఇమీడియట్ గా కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష. ఇమీడియట్ గా నేను తక్షణమే నియర్ బై ఏ ఆఫీస్ ఉందో కనుక్కోండి అని చెప్తే కలెక్టర్ ఆఫీస్ నియర్ బై ఉందంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ప్రజలకి సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంది, కరెంట్ లేదు, డెఫినెట్ గా వాళ్ళకి ఛార్జీలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. కొవ్వొత్తుల దగ్గర నుంచి అగ్గిపెట్టెలు తడిచిపోతే లైటర్లు కూడా అధ్యక్ష అవన్నీ కూడా సరఫరా చేయమని చెప్పిన వ్యక్తి ఎవరున్నారు అధ్యక్ష? వినండి, మనకి ఎలాగో ఆలోచన రాదు మొత్తం అధ్యక్ష. ప్రతిపక్ష ఇవన్నీ ఇలా జరుగుతుంటే అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చారు అధ్యక్ష. మొత్తం 20 రోజుల పైన విజయవాడ జల దిగ్బంధం అయిపోతే 20 నిమిషాలు కూడా ఒక కార్పెట్ వేసుకొని అక్కడ కూడా దిగకుండా ఒకసారి చూసి బయటకు వచ్చి సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసే పరిస్థితి. నేను ఎందుకంటే బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష, ఒక పక్క నుంచి జనాలు 43 మంది చనిపోయారు, ఒక పక్క నుంచి జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాల్ దగ్గర రాబందుల్లా కూర్చొని ఎక్కడ ఏ సభ వస్తుంది, ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు, కెమెరా పట్టుకొని తీద్దామని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఇంకా అవ్వలేదు అధ్యక్ష. క్వశ్చన్స్ అడిగారు, సమాధానంలో చెప్తున్నాను అధ్యక్ష వినాలి అధ్యక్ష. అలాంటి భాష ఓకే, నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే సభ దృష్టిలో నేను క్షమించమని కోరుతున్నాను. అవి రికార్డు నుంచి తొలగించండి. ఓకే, నేను ఒకటే క్లియర్ చెప్తున్నా అధ్యక్ష, నేను అపోలజీ చెప్పా. నేను మన సభా సాంప్రదాయం ప్రకారంగా కాకుండా ఏదైనా పదం నా నోటి నుంచి తప్పుగా వస్తే సభాపూర్వకంగా క్షమించి రికార్డు నుంచి తొలగించండి. ఓకే, అదొకటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు మనకి సంబంధించి ఆ బుడమేరు దగ్గర నుంచి ఏదైతే బ్రీచెస్ పడినాయో అక్కడ నుంచి వాటర్ కంటిన్యూగా వచ్చి వాటర్ బయటికి అవుట్ఫ్లో కూడా లేకుండా ఇంచుమించుగా 10 రోజుల పాటు అక్కడే వాటర్ వెళ్ళిపోయే పరిస్థితి కనిపించినప్పుడు దగ్గరుండి అధ్యక్ష నాకు తెలిసి ఏ మంత్రి కూడా బుడమేరు దగ్గర కూర్చొని 3 రోజుల పాటు రాత్రి పగలు కూడా వాళ్ళ అధినాయకుడి తాలూకు ఇన్స్ట్రక్షన్ మేరకు కూర్చొని బ్రీచ్ను క్లోజ్ చేసిన ఘనత కనుక ఏ మంత్రికి లేదు అధ్యక్ష. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు గౌరవ మంత్రి గారు చేసిన పరిస్థితి మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాటితో పాటు ఈ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇందాక సభ్యులు అడిగారు, మనకి 1036 కోట్ల రూపాయలు SDRF కింద వచ్చింది అధ్యక్ష. సుమారుగా డొనేషన్స్ కింద 450 కోట్ల పైన అధ్యక్ష. ఇక్కడ కూడా విషయం చెప్పాలి అధ్యక్ష,
అంటే ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు ఎంతమంది ముందుకు వచ్చి వాళ్ళ కంట్రిబ్యూషన్ చెప్తారని చెప్పడానికి, చిన్న పిల్లలు వాళ్ళ కిడ్నీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా తీసుకొచ్చి CMRF కింద విజయవాడ ఫ్లడ్స్ కింద డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. ముసలి వాళ్ళు, వీల్ చైర్స్ లో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. విజయవాడకి సంబంధించి, విజయవాడ ప్రజలకు సంబంధించి మనకి TR-27 కింద సుమారుగా 139 కోట్ల రూపాయలు విడుదల చేయడం అయింది. దాంట్లో 89 కోట్లు ఎన్టీఆర్ జిల్లాకి విడుదల చేయడం అయింది అధ్యక్ష. అందులో 79 కోట్ల రూపాయల పాటు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మాకు కలెక్టరేట్ లో ఉన్న గ్రీవెన్సెస్ ఇందాక మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. చెప్పేటప్పుడేమో వాళ్ళకేమో కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా కూడా చెప్పాలి. సింగనగర్ లో ఉన్నారని ఒక సభ్యుడు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లులు కూడా శుభ్రం చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజిన్లతో కూడా వచ్చి ఇల్లులు కూడా శుభ్రం చేయలేదు అధ్యక్ష. ఎంతమందికి ఇల్లు శుభ్రం చేసేమో అన్న లెక్క కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. ఏ గవర్నమెంట్ అధ్యక్ష ఆటోలకి పాడైపోతే ఆటోలకు డబ్బులు ఇచ్చి, బైకులు పాడైపోతే బైకులకు డబ్బులు ఇచ్చి, MSME రుణాలకి సంబంధించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి, బ్యాంకులతో మాట్లాడి రివైజ్డ్ లోన్లు కూడా ఇచ్చిన ఘనత కూడా ఈ రోజు ఈ గవర్నమెంట్ అధ్యక్ష. ఫ్లడ్ కి సంబంధించి, ఆకస్మిక వరదకి సంబంధించి అన్ని రకాల సహాయక చర్యలు మేము చేసాం. ఇంకా చేయడానికి కూడా, ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. విశాఖపట్నంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఒకటో ప్రశ్నకి అవునండి. విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ ని రద్దీ చేయడానికి, ఈ ట్రాఫిక్ జాముల నివారణకి క్లియర్ చేయడానికి కూడా అధ్యక్ష సుమారుగా 11 జంక్షన్లని మేము ఈ రోజు మీరు అడిగింది స్టాటిస్టిక్స్ అడిగారు, స్టాటిస్టిక్స్ చెప్పారు. స్టాటిస్టిక్స్ మీద ఇంకా సప్లిమెంటరీ ఏముంటుంది? నగరంలో 11 జంక్షన్లు నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. GVMC మరియు NHA అధికారుల ద్వారా అన్ని గుంతలు కూడా మరమ్మతులు చేయడం కూడా జరిగింది అధ్యక్ష, జరుగుతుంది అధ్యక్ష. GVMC అధికారులు, NH వాళ్ళు అందరూ కలిపి అధ్యక్ష నిర్మాణానికి, అంటే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కపరాడ జంక్షన్ దగ్గర, మురళీనగర్, రామాపురం జంక్షన్, కొమ్మాది జంక్షన్, చంద్రంపాలెం, పాతగాజువాక, సింహాచలం, RTC బస్ స్టాండ్ జంక్షన్ దగ్గర కూడా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు ప్రతిపాదనలు వచ్చినాయి అధ్యక్ష. వాటితో పాటు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష. అన్ని రకాలైన సర్వేలెన్సెస్ పెట్టుకొని సుమారుగా 74 కెమెరాలు, రెడ్ వైలేషన్ కెమెరాస్ కూడా ఇమీడియట్ గా మేము అందరం కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది అధ్యక్ష. హెవీ వెహికల్స్ ని కూడా నైట్ మాత్రమే అలౌ చేసి మార్నింగ్ కూడా కొంచెం అలౌ చేయకుండా ఉండే ప్రతిపాదనలు కూడా అన్ని కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. సభ్యులు చెప్పింది కరెక్ట్ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం సిటీని లాస్ట్ 2014 to 19 ఉండేటప్పుడే స్మార్ట్ సిటీ కింద మనం అప్పుడు డిక్లేర్ చేసిన తర్వాత నుంచి కూడా ఒక మెట్రో రైల్ ప్రతిపాదన కూడా మనకి ఆ రోజు నుంచి ఉంది. గత 5 సంవత్సరాలు మెట్రో రైల్ ప్రతిపాదన గురించి ఎటువంటి ఒక స్టెప్ కూడా ముందుకు పడలేదన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష మాక్సిమం ఎక్కువ చోట్ల మనకి ఈ ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ కట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ ఫ్లైఓవర్స్ కూడా అధ్యక్ష కార్సెట్ జంక్షన్ దగ్గర, ఎండాడ్ దగ్గర, డైరీ ఫార్మ్ దగ్గర, అంటే హనుమంతవాక దగ్గర, మద్దిలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వార జంక్షన్, అక్కయ్యపాలెం, కొత్త గాజువాక, కూర్మన్పాలెం, ఈ జంక్షన్స్ అన్నింటిలోని కూడా అధ్యక్ష ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా కట్టాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ అన్ని కూడా, అంటే లాస్ట్ టైం ఇంతకు ముందు NAD జంక్షన్ దగ్గర కూడా చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేది అధ్యక్ష. ఎప్పుడైతే NAD జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిందో అక్కడ కొంచెం ట్రాఫిక్ కూడా క్లియర్ అయింది అధ్యక్ష. అదే విధంగా ఇక్కడ ప్రతి చోట ఇప్పుడు ఎక్కడైతే 9 చోట్ల పెట్టామో ఆ 9 చోట్ల కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ నిర్మాణానికి కానీ, ముఖ్యంగా మెట్రో రైలు నిర్మాణానికి, మెట్రో రైలు ప్రతిపాదన కూడా ఈ రోజు ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా లాస్ట్ టైం ఎస్పెషల్లీ మెట్రో రైలు గురించి ఒక రివ్యూ కూడా చేయడం జరిగింది. గౌరవ CM గారు అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి కూర్చొని రివ్యూ కూడా జరిగింది. చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఆ రోజు లంకెల్పాలెం వరకు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే మంచిదని చెప్పి ప్రపోజల్ ఇచ్చారు. దాన్ని పరిశీలనలోకి తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మనకి విక్రేతల ద్వారా మాక్సిమం ఈ అడ్డంకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడానికి కూడా ఈరోజు చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఇమీడియట్ గా క్లియర్ చేయడానికి కూడా హైవే అంబులెన్స్ సంబంధించి 10 వెహికల్స్ ని కూడా పెట్టుకున్నాం అధ్యక్ష. ట్రాఫిక్ సిగ్నల్స్ ఆప్టిమైజేషన్ కూడా అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇమీడియట్ గా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కూడా ఈరోజు డిపార్ట్మెంట్ ముందుందని చెప్పడానికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా విశాఖపట్నం నగరంలో 24/7 ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తాయి.